ఆహా ఓహో మాకు తిరుగులేదు కుమ్మరిస్తాం డబ్బులు అని చెప్పని ప్రగల్భాలు పలికిన భారీ మెజార్టీ కంటే కూడా మరో సంతోషం నాకు ఏమిటంటే ఈ మహానాయకులందరూ కూడా ఒక్కటై రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు ఉన్నాయి, 26 డివిజన్లు ఉన్నాయి. సార్ ఒకరోజు రాసుకోండి సార్, ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ వాళ్ళ మెజార్టీ రాలా. మీ కోటారెడ్డి సుధారెడ్డి గారు నాకే వచ్చింది. కౌంటింగ్ సెంటర్లో కూర్చుంటే మెజార్టీ కంటే కూడా నా సంతోషం ఏంటంటే పక్కనే రాజానాయుడు, భానుశ్రీ, షాబీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ అడుగుతా ఉన్నా నేను, నాకు మెజార్టీ చెప్పొద్దా, ఈ వార్డులో మెజార్టీయే నేనేస్తా, ఈ గ్రామాల్లో మెజార్టీ నేనేస్తా అని. తెరా లెక్కంతా వేలిన తర్వాత చూస్తే 18 గ్రామాల్లో మనో మెజార్టీ, 26 డివిజన్లో మనో మెజార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మీ నమ్మకం తగ్గకుండా మీ అభిమానాన్ని కాపాడుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారం చేతిలో ఉందని అహంకారంతో ప్రవర్తించకుండా, అధికారం చేతిలో ఉందని రాజకీయ కక్ష సాధింపుడికి పాల్పడకుండా, అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా, అధికారం అనేది 10 మందికి మేలు చేసేదానికే. అందుకే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసిన వ్యక్తులు సైతం కలిసి పనిచేద్దామని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్తను కూడా వారి నమ్మకం దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత కూడా నాదని చెప్పి మొత్తం కూడా మాట ఇస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గం మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా గ్రామాల్లో తగాదాలు వస్తూ ఉంటాయి. చెట్ల కాడనో, గట్ల కాడనో, పుట్ల కాడనో, నీళ్ల కాడనో, మజ్జిగ కాడనో, పెరుగు కాడనో, పాల కాడనో గొడవలు వస్తాయి, రాకుండా బావు. కానీ గొడవలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు కూర్చోబెట్టి సర్దుబాటు చేయండి, రెచ్చగొట్టవాకండి. తగు ప్రారంభించడం మన చేతుల్లో ఉంటుంది, అది ఆపటం మన చేతుల్లో ఉండదు. దొంతాలను చూశారు, ముడుగులను చూశారు, పాతాలను చూశారు, చాలా గ్రామాలు చూశారు. కాబట్టి దయచేసి ఎక్కడ తగాదాలను ప్రోత్సహించవద్దని, ఎక్కడా కూడా 10 మందికి మేలు చేసే పనులకి శ్రీకారం చుట్టాలని. ఒకరు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిందో పర్వాలా, చేసింది మాకు కాబట్టి ఆ బాధ మీకు ఉండొచ్చు, అయినా కూడా వారికి నష్టం చేయొద్దు. చేతనైతే సహాయం చేయండి, చేతగా ఉంటే గమ్ముగుండండి అని చెప్పని రూరల్ నియోజకవర్గంలో ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిస్తూ ఇప్పుడు